శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ఈ నెల 18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. 21న రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐఎన్పీఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్యారోగ్య శాఖ, ఈ నెల 22న R&B, సినిమాటోగ్రఫీ, ఐటీ పరిశ్రమల శాఖపై చర్చించనున్నారు. ఇక ఈ నెల 26న నీటిపారుదల, పౌర సరఫరాలు, అటవీ, దేవాదాయ శాఖ, 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటక శాఖల ప్రతిపాదనలపై సమీక్షించనున్నారు. ఇక ఈ నెల 28 నుంచి జూలై 1 వరకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ నెల 18వ తేదీ నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పటివరకే ఆర్థిక శాఖ మంత్రి కూడా బడ్జెట్ సమావేశాలపైన కూడా కసరత్తు ప్రారంభించారు. శాఖల వరకు కూడా ఆ బడ్జెట్ కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ఆ హెచ్ఓడీలకు సూచనలు కూడా చేశారు. అందులో భాగంగానే ఈ నెల 18వ తేదీ నుంచి వరుసగా 28వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా బడ్జెట్ కు సంబంధించిన సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. మంత్రులు, కార్యదర్శులు, అదేవిధంగా హెచ్ఓడీలతో కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా భేటీ కాబోతున్నారు. ఆర్థిక శాఖకు సంబంధించినందుకు పూర్తిస్థాయిలో ఆ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలి, బడ్జెట్ సమావేశాలు కూడా సిద్ధంగా అవ్వాలి. కాబట్టి ఈ నెల 18వ తేదీన వ్యవసాయ, మార్కెటింగ్, అదేవిధంగా సహకార, చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చించబోతున్నారు. 21వ తేదీన రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐఎన్పీఆర్, పంచాయతీరాజ్, మహిళా శిక్షణ సంక్షేమం పైన కూడా చర్చించబోతున్నారు. దీంతో పాటుగా 22వ తేదీన R&B, సినిమాటోగ్రఫీ, ఐటీ శాఖలపై కూడా చర్చ జరగబోతుంది. 26వ తేదీన నీటిపారుదల, పౌర సరఫరా శాఖ, అటవీ, దేవాదాయ శాఖలపై కూడా ఆ సమావేశం నిర్వహించబోతున్నారు. 27వ తేదీన రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటక శాఖల ప్రతిపాదనపై చర్చ జరగబోతుంది. 28వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం కాబోతున్నారని చెప్పొచ్చు. బడ్జెట్ కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయబోతున్నారు. ఈ బడ్జెట్ లో మాత్రం ఫుల్ బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి ఎంత బడ్జెట్ ఉండబోతుంది, ఇప్పటివరకే రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలుపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. దాంతో పాటుగా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతులు రుణమాఫీ, అదేవిధంగా రైతు బంధు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొంతవరకు కటాఫ్ పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం అంతకంటే ముందే కేబినెట్ సమావేశం నిర్వహించి ఆ కేబినెట్ సమావేశాల్లో ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేయబోతున్నారు. కేబినెట్ సమావేశంలో ఇలాంటి ప్రతిపాదనలు కూడా ఉండబోతున్నాయి. రైతులకు సంబంధించిన కొంతవరకు ఏ విధంగా కటాఫ్ రేటు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. మనకున్న సమాచారం ప్రకారం మాత్రం వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాకపోతే పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రవేశపెట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ లో మాత్రం ఎంత కేటాయింపులు ఉండబోతున్నాయి, శాఖల వారీగా ఆ కేటాయింపులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు అమలు చేసే విధంగా కూడా ఆ బడ్జెట్ కేటాయింపులు ఎంత ఉంటాయన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.